నవ్వుల వెనక దాగి ఉన్న మౌన మహమ్మారి గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఒక ఆఫీసులో వందల మంది ఉంటారు, కానీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటారు ఒక ఫ్యామిలీలో, కానీ ఆ నలుగురు మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఇది వ్యాధి కాదు అనుకుంటాము, కానీ ఇది ప్రతిరోజు మన మనస్సును నెమ్మదిగా చంపేస్తుంది. ఇదే మౌన మహమ్మారి, ద హిడెన్ ఎపిడమిక్. మౌన మహమ్మారి, నవ్వుల వెనక దాగి ఉన్న నిజం, ద హిడెన్ ఎపిడమిక్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మౌనంగా మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అసలు మౌన మహమ్మారి అంటే ఏమిటి? ద హిడెన్ ఎపిడమిక్ అంటే ఏమిటి? ద హిడెన్ ఎపిడమిక్ అంటే బయట అన్ని సరిగ్గా ఉన్నట్టు కనిపించడం, లోపల మాత్రం ఖాళీగా ఉంటుంది. బయట ఉందాగా కనిపిస్తాము, కానీ మనం ఇంటర్నల్ గా ఏదో లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన ఫీలింగ్, మన మనస్సు. ఉదాహరణకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, ఒక మంచి జీతం వస్తుంది, కానీ ఉదయం లేచినప్పుడు ఏదో తెలియని అలసట. ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరికి మన మనస్సు చెప్పలేని స్థితి. ఇది ఒంటరితనం కాదు, ఇది అర్థం కాని ఒంటరితనం. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లుగా ఉంటుంది మన జీవితం. అసలు ఈ మహమ్మారి ఎలా మొదలైంది? ఇప్పుడు మనం జీవిస్తున్న డిజిటల్ జీవితం మన నిత్య జీవితానికి ప్రత్యామ్నాయంగా మారింది. ఒక చిన్న ఉదాహరణ, బస్సులో అందరూ ఫోన్ చూస్తున్నారు, పక్కన ఎవరు కూర్చున్నారో కూడా మనకు తెలియదు. ఎవరి ఫోన్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అలాగే మన మొబైల్లో వేల మంది స్టేటస్లు చూస్తాము, కానీ మన పక్కన ఎవరున్నారో కూడా చూస్తాము. మన మెదడుకు విశ్రాంతి కూడా ఉండదు. ఎప్పుడైతే మన మెదడుకు విశ్రాంతి ఉండదో మన మనస్సుకు విశ్రాంతి ఉండదు, మనసుకు శాంతి ఉండదు. అలాగే కంపారిజన్, ఒకరితో కంపారిజన్ చేసుకోవడం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఒకతను విదేశాల్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి పోస్ట్ చేస్తాడు. మరొక పోస్ట్ ఒక లగ్జరీ కార్ కొన్నానని పోస్ట్ చేస్తాడు. మన మనసులో వెంటనే ప్రశ్న, మనం ఎందుకు వెళ్ళలేము, మనం ఎందుకు కారు కొనలేదు, మనం ఎందుకు విదేశాలకు వెళ్ళలేదని చెప్పి మనం కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. ఎదుటి వ్యక్తులు వాళ్ళ పరిస్థితి మనకు కనిపించదు. వాళ్ళు ఏదైతే లగ్జరీగా బతుకుతున్నారో, ఏదైతే విదేశాలకు వెళ్తున్నారో అది మాత్రమే కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న నిజం మాత్రం మనకు తెలియదు, కానీ మనం ఏదో ఊహించుకుంటూ ఉంటాము. అలాగే మన భావాలను మింగేస్తున్నాము. ఒక అబ్బాయి ఆఫీస్లో ప్రెజర్తో బాగా కుంగిపోతున్నాడు, కానీ ఎవరికీ చెప్పడు. అదేవిధంగా ఒక అమ్మాయి కుటుంబ బాధ్యతలతో అలసిపోతుంది, కానీ ఎవరికీ షేర్ చేసుకోదు. మన మనసులో ఉన్న భావాలు బయటకు రాకపోతే అవి మనకి బాధగా మారుతాయి, మన మనస్సు బరువెక్కుతుంది. ఈ మహమ్మారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, నిద్ర వస్తుంది, ప్రశాంతంగా నిద్రపోలేము. భోజనం చేస్తాము, రుచిగా ఉండదు, ఆస్వాదించలేము. పని చేస్తాము, కానీ ఆసక్తి ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకుంటాము, కానీ ఇవే ప్రమాదంలో ఉండే మనకి ఇచ్చే సంకేతాలు. దీనికి పరిష్కారం ఏంటి? ఒకరోజు మీరే మిమ్మల్ని అడగండి, నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? ఆ ప్రశ్న మీ మార్పుకు మొదటి అడుగు అవుతుంది. నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోండి. రోజుకు 10 నిమిషాలు ఫోన్ లేకుండా కూర్చోండి. ఆలోచనలు వస్తాయి, అదే మీకు మిమ్మల్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడండి. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఒక మనిషితో నిజంగా నిజాయితీతో మాట్లాడండి. అందరితో మాట్లాడాల్సిన పని లేదు. ఏదైనా ఒక విషయాన్ని అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఒక్కరికైనా చెప్పండి. వినే మనిషి ఉంటే మనలో ఉన్న సగం బాధ తగ్గుతుంది. అర్థం ఉన్న జీవితాన్ని ఎంచుకోండి. డబ్బు అవసరం, కానీ అదే జీవితం కాదు. మనకు ప్రయోజనం ఉన్న పని, అదే విధంగా ఇతరులకు ప్రయోజనం ఉన్న పని, అవి మనకు ఔషధం లాగా పనిచేస్తాయి. అవి మనసుకు ఔషధం. ఈ మహమ్మారి అనేది ఒక రోజులో రాలేదు. ద హిడెన్ ఎపిడమిక్ అనేది ఒక రోజులో రాలేదు, ఒక రోజులో పోదు. కానీ ఒక ప్రతి చిన్న మార్పు భవిష్యత్తులో అది ఒక పెద్ద సక్సెస్ గా ఉపయోగపడుతుంది. ఒక పెద్ద మార్పు మనలో వస్తుంది. ప్రతిరోజు ఒక చిన్న చిన్న మార్పులతోనే మనం గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు. అలాగే మనం మన మనస్సును ఏకాగ్రతతో జయించవచ్చు. మీరు బలహీనులు కాదు, మీరు మానవులు మాత్రమే. మీ నవ్వుల వెనక దాగిపోవద్దు. మీరు నిజాన్ని గుర్తించండి. ఇదే మౌన మహమ్మారి, వెలుగుల వెనక దాగి ఉన్న నిజము. మనం ఏదో వెలుగుతుందని, మన జీవితం ఏదో వెలిగిపోతుందని రీల్స్ చూస్తూ ఆనందిస్తుంటాము, కానీ మనకు ఆ ఆనందం అనేది మన ఇన్నర్ ఫీలింగ్లో ఉండదు. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఏదో కారు కొన్నారని, ఐఫోన్ కొన్నారని, లేదా ఏదో ఒక ఫ్లాట్ కొన్నారని చెప్పి మనం ఏదో అదొక రకమైన ఫీలింగ్తో, మనం నిరాశ నిస్పృహలతో మనం ఎందుకు కొనలేదు అని చెప్పి బాధతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. కానీ వాళ్ళ యొక్క
జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. దాని వెనక ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో తెలియదు. దాని వెనక ఎన్ని పర్సనల్ లోన్స్ ఉన్నాయో తెలియదు. దాని వెనక ఎన్ని గోల్డ్ లోన్స్ ఉన్నాయో మనకు తెలియదు. కేవలం మనకి బయటికి కనిపించేది వెలుగు మాత్రమే. ప్రతిరోజు ఫోన్ని కాసేపు పక్కన పెట్టి కుటుంబంతో గడపండి. మీ పిల్లలతో గడపండి, పెద్దలతో గడపండి, కుటుంబంతో జీవించండి, సమాజంలో మమేకమవ్వండి. ఈ మౌన మహమ్మారిని మీ నుంచి దూరం చేసుకోండి. బయట కనిపించే వెలుగులే కాదు, మీ లోపల మీ వెలుగుని బయటకు తీసుకురండి. ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మనదైన ప్రపంచంలో మొబైల్, రీల్స్, సోషల్ మీడియా అంటూ ఏదో ఆలోచిస్తూ మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాము. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రకృతిని మర్చిపోయి మొబైల్లో స్క్రోలింగ్ చేసుకుంటూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము. మన ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఉన్న వాళ్ళతో మనము టైం గడపడానికి సమయం ఉండదు. మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఎవరితోనూ మనకు మానవ సంబంధాలు ఉండవు. మన సమాజంలో ఏం జరుగుతుందో మనకు పట్టదు. కేవలం సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ, లైక్స్, షేర్స్, స్టేటస్లు పెట్టుకుంటూ మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. మన కాలాన్ని వృధా చేసుకుంటున్నాము. ఈ వీడియో నిజంగా మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి, మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. ఇలాంటి విషయాలు నేను నేర్చుకుంటేనే మీకు షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ.